ఇప్పుడు ఒక బకెట్ నీళ్ళైనా ఒక చిన్న డ్రాప్తోనే స్టార్ట్ అవ్వాలి అని. మహాసముద్రంలో కలిసేవి ఎన్నో డ్రాపులు కలిస్తేనే అది ఒక మహా పెద్ద సముద్రం అల్టిమేట్లీ. ఏం లేదు, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు బిజినెస్ మైండ్ సెట్ అండి. చాలామందికి బిజినెస్ అనగానే ఏమనిపిస్తుంది, మన మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళకి కానీ బిజినెస్ అనగానే ఒకటే ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒకటి చదువుతో పాటు ఏ ఉండాలి అంటే పెట్టుబడి ఉండాలి. సరే, మనకు పెట్టుబడి లేదు, జనరల్గా మిడిల్ క్లాస్ వాడు బిజినెస్ చేయాలంటే చాలా టఫ్ అది. సరే, ఎక్కడొకక్కడ అప్పు తెచ్చో లేదన్నా తాకట్టు పెట్టో ఏదైనా ప్రాపర్టీ అమ్మో మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే రెండోది మనల్ని భయపెట్టేది రిస్క్ అండి. ఒకవేళ ఫెయిల్ అయితే అసలు ఈ ఉన్న లైఫ్ కూడా పోతుంది అని. అసలు మనం రిస్క్ తీసుకునే కెపాసిటీ మన దగ్గర ఉందా అనేది కదా సార్ ఇట్స్ అ మేజర్ ఫ్యాక్టర్. సో అలాంటప్పుడే కదా పెట్టుబడులు లేనివి మన చేతిలో ఒక 1000 రూపాయలు ఉంటే ఒక 500లో మనం పెట్టుబడి పెట్టుకుని ఏం చేయగలుగుతాం అనేది మనం ఆలోచిస్తాం. అలా మీరు స్టార్ట్ చేసిన ఇంటికి అక్కడ మీరు సక్సెస్ అయ్యారా సార్ ఆ బిజినెస్ దగ్గర? డెఫినెట్గా చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఫస్ట్ పెట్టుబడి లేని వ్యాపారం. ఎండిపోయిన పెండని కాలనీలలో చెట్లు ఉన్న వాళ్ళకి ఎరువుగా అమ్మటం, దానికి పెట్టుబడి అవసరం లేదు. దాని నుంచి వచ్చిన డబ్బులతో సీజనల్ బిజినెస్ అంటే ఫుట్పాత్ల మీద బంతి పూలు అమ్మటం, దీపావళికి క్రాకర్స్ అమ్మటము, సీజనల్ బిజినెస్ చేసేవాడిని. సమ్మర్ హాలిడేస్లో కూడా బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఇలాంటివి అమ్మటం చేసేవాడిని.